మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం ఈరోజు సర్పము ఆత్మ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. శనివారం రోజు రాత్రిపూట చెప్పాను సర్పము ఆత్మ. ఈరోజు కూడా మళ్ళా చెప్తాను. ఆ సర్పము ఆత్మతో మనం ఎలా డీల్ చేయాలి. ఫస్ట్ చెప్పేది, ఒక వ్యక్తిలో సర్పము ఆత్మ ఉన్నది అంటే ఎలా గుర్తుపట్టాలి. తర్వాత మన జీవితంలో సర్పం ఆత్మ ఏ విధంగా పనిచేస్తుంది. తర్వాత సర్పం ఆత్మను మనం జయించాలంటే ఏం చేయాలి. ఇది మనము ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్. హల్లెలూయా. దేవుడు మనకి ఈ విషయాలు చాలా లోతుగా దేవుడు బోధిస్తాడు. మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ఈ వాక్యం చెప్తున్నప్పుడు వినబుద్ధి కాదు, నిద్ర వస్తుంటుంది, పిచ్చి ఉంటుంది. కొన్ని చెప్తే అట్లేముండదు అనిపిస్తుంది. కానీ నేను చెప్పేవన్నీ కూడా నిజం, వాస్తవాలు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీకు వందనాలు ప్రభా. వాక్యంలో వెళ్తున్నా, మాతో మాట్లాడు. నాకు కనిపించుము, అందరికీ కనిపించుము. నాతో మాట్లాడము, అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. నేను శనివారం రోజు కూడా చెప్పాను. అయితే శనివారం రోజు ఎక్కువ చెప్పింది ఏంటంటే దాంట్లో సిమ్టమ్స్ గురించి చెప్పాను. నేను సర్పం ఆత్మ యొక్క సిమ్టమ్స్ గురించి నేను చెప్పటం జరిగింది. ఈరోజు సర్పం ఆత్మలో ఉన్న ఇంకా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. సైతాన్ దగ్గర చాలా ఆత్మలు ఉంటాయి, చాలా శక్తులు ఉంటాయి. సైతానికి ఇంకా దేవునికి ఉన్న తేడా ఏంటంటే, దేవుడు ఎక్కడైనా రాగలుగుతాడు, సైతాన్ రాలేడు. ఒక దగ్గర ఉండి తన ఏజెంట్లను పంపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అయితే దేవుని ప్రియమైన వారలారా, మనం బైబిల్లో చూస్తే విగ్రహార్థన చేయొద్దు అని ఉన్నది. ఎందుకు ఉన్నదో చాలామందికి తెలియదు. విగ్రహార్థన ఏం చేస్తుంది అంటే ఈ దురాత్మలను, చీకటి శక్తులను ఆకర్షిస్తుంది అన్నమాట. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. విగ్రహార్థనలో సర్పము అనేది ఒకటి ఉన్నది, పాము. ఈ పాము అనేది పాము ఆకారం కావచ్చు, పాముని ప్రేమించిన, లేకపోతే పాముతో సాంగత్యం చేసిన ఆ పాము మీద ఉన్న ఆత్మ మనుషుల్లో ఆవరిస్తుంది. హల్లెలూయా. సర్పము ఆత్మ అని చెప్పి ఒక ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ ఒక కుటుంబం మీద పనిచేసినప్పుడు ఆ కుటుంబంలో జరిగే చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, కొన్ని బండగుర్తులు ఉంటాయి. బాప్టిజం తీసుకున్నా కానీ ఆ సర్పం యొక్క ఆత్మ అనేది పోదు. దానికంటూ పర్టికులర్ ప్రార్థన ఉన్నప్పుడే పోతుంది. తర్వాత ప్రతి ఆత్మ మన ఇంటికి రావటానికి మనం చేసిన తప్పులు, పాపాలు, లేదు అని అంటే మన పూర్వీకులు చేసిన తప్పులు, పాపాలు, తర్వాత ఈ తప్పులు, పాపాలు చేపించేది కూడా సైతాన్. చాలామంది నమ్మరు. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఆదం అవ్వ ఉన్నారు. ఆదం అవ్వకి పండు తినాలి అని చెప్పి పెద్ద ఆశయం లేకుండే. ఆశ పుట్టేటట్టు టెంప్ట్ చేసింది ఈ సర్పం అన్నమాట, సాతాను. హల్లెలూయా. అట్లనే ప్రతి మనిషి దేవుని దగ్గరికి దూరం అయిపోయి శాపగ్రస్తుడు అవ్వాలని, అటు విగ్రహార్థన వైపు వెళ్ళాలి, ఇటు పాపం వైపు వెళ్ళాలని కొన్ని ఆత్మలు ఉంటాయి అన్నమాట. ఆత్మలు నడిపిస్తూ ఉంటాయి. హల్లెలూయా. అయితే దేవుని ప్రియమైన వారలారా, ఈ సర్ప ఆత్మ ఒక మనిషిలో పనిచేస్తున్నప్పుడు అతని జీవితం మొత్తంలో, వాళ్ళ జీవితం మొత్తంలో, వాళ్ళ కుటుంబంలో అణిచివేత ఉంటుంది. ఆపరేషన్. డిప్రెషన్ అంటే మానసికంగా బాధపడటం, ఆపరేషన్ అంటే ఫిజికల్గా అన్నమాట. ఫిజికల్గా అణిచివేత, ఆర్థికంగా అణిచివేత, చాలా కష్టపడితే డబ్బులు రావు. హల్లెలూయా. దాని తర్వాత వివాహంలో అణిచివేత, వివాహం జరగదు. కట్నం ఉంటుంది, అందం ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ పెళ్లి కాదు. పెళ్ళి పీటల వరకు వచ్చి ఆగిపోతుంది. ఈ సైతాన్ అట్లా పనిచేస్తుంది.
తర్వాత సరైన ఉద్యోగం దొరకదు. బాగా చదువుకొని ఉంటారు, మంచి నాలెడ్జ్ ఉంటుంది, పక్కనుండి దొరుకుతుంది కానీ వీనికి దొరకదు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. ఎన్ని టైప్ ఆఫ్ అణిచివేత, బంధువుల దగ్గర, చుట్టాల దగ్గర పరువు పోవటం, సెటిల్ కాకపోవటం, ఈ సర్పం ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. ఇది అన్యుల్లో పనిచేస్తుంది, దేవుని బిడ్డల్లో కూడా పనిచేస్తుంది. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. నేను దీని గురించి చాలా డీప్గా చెప్పిన, చాలా డీప్గా దీని గురించి నేను మాట్లాడిన. ఆ వీడియో కావాలంటే మీరు వినొచ్చు. హల్లెలూయా. ఈ సర్పము ఆత్మ మనకు బైబిల్లో ఏడ కనబడుతుంది అంటే ఐగుప్తు దేశంలో కనబడుతుంది. ఐగుప్తు దేశంలో నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనంలో ఏమని చెప్పిండంటే, నేను ఐగుప్తు దేశంలో యొక్క దేవతలకి తీర్పు తీరుస్తా అని చెప్పాడు. దేవుడు కానీ ప్రతిదీ కూడా దురాత్మ. హల్లెలూయా. మోషే భక్తుడు మరి ఫస్ట్ టైం దేవుణ్ణి కలుసుకున్నప్పుడు కొండ మీద మండుచున్న పొద నుండి ప్రభు మాట్లాడాడు. ప్రభు మాట్లాడినప్పుడు ఈ మోషేకి నమ్మకం వస్తలేదు. అప్పుడు మోషేకి ఏమన్నాడంటే, నీ చేతిలో ఏముందని అడిగాడు. కర్ర ఉందన్నాడు. ఆ కర్రని కింద పడే అన్నాడు. అప్పుడు ఆ కర్ర ఏమైపోయింది? పాముగా మారింది. ఇది మీ అందరికీ తెలుసు. అక్కడ కర్ర పాముగా ఎందుకు మారింది? ఒక బల్లి లెక్క మారచ్చు కదా, లేదు అంటే ఒక చేప లెక్క మారచ్చు కదా, లేకపోతే ఏదైనా గొర్రె లెక్క మారచ్చు కదా అని అంటే, అక్కడ పాములకు ఎందుకు మారిందంటే, తర్వాత ఆ పామును తోకను పట్టుకోగానే మళ్ళీ పాము అవుతుంది, మళ్ళీ కర్ర అయిపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, నేను ఐగుప్తు దేశంలో ఉన్న దేవతల మీద, దేవుళ్ళ మీద నీకు అధికారం ఇస్తున్నాను. ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే కూడా పాము ఆకారంలో ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ కిరీటం మీద కూడా పాము పెట్టుకుంటారు. ఈ ఐగుప్తు ప్రజలు ఏం చేశారు అంటే, ఇజ్రాయెల్ ప్రజలను భయంకరంగా అణిచివేసారు. హల్లెలూయా. ఫైనాన్షియల్గా అణిచివేసారు. కొడుకులు పుట్టాలి అని అంటే కొడుకులు పుట్టద్దు, ఆడపిల్లలే పుట్టాలి. కొడుకులు పుడితే చంపేయటం. ఈ ఆత్మ అట్లా చేసింది. ఇజ్రాయెల్ ప్రజలు చాలా భారం కలిగి ఏడ్చారు అనమాట. దేవుని దగ్గర వాళ్ళ మొర వెళ్ళిన తర్వాత దేవుడు తన దాసుని పంపించాడు. హల్లెలూయా. తర్వాత ఏంది అంటే, ఇజ్రాయెల్ ప్రజలు ప్రతిదానికి కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు. మమ్మీ ఇక్కడ వాక్యం పోతాం గచ్చిపెట్టు. హల్లెలూయా. మనము మామూలుగా చూస్తే ఇజ్రాయెల్ దేశ ప్రజల కంటే ఐగుప్తు దేశ ప్రజలు వీక్గా ఉంటారు. ఈ ఐగుప్తు దేశాలు ఏం చేశారంటే, వీళ్ళు మనకన్నా చాలా బలంగా ఉన్నారు, ఎప్పటికన్నా మన మీద జయం పొందుకుంటారు, వీళ్ళని ముందు నుంచే మనం తొక్కుదాము అని చెప్పి, అణిచివేద్దాము అని చెప్పి మొదట్లోకి వెళ్ళే వాళ్ళని బానిసంగా చేశారు. కంట్రోల్. ఈ సర్పము ఆత్మ ఏం చేస్తుంది అని అంటే, అన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మన జీవితంలో కొంతమంది మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, ఈవెన్ దో చర్చిలో కూడా ఏం చేస్తారంటే కొంతమంది మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ కంట్రోల్ చేసే వాళ్ళంతా కూడా సర్పము ఆత్మ అని అర్థం. హల్లెలూయా. దేవుడు మనకి స్వేచ్ఛ ఇచ్చిండనమాట. మనం పుట్టినప్పటి నుంచి స్వేచ్ఛ. నచ్చిన ఫుడ్ తినచ్చు, నచ్చిన కలర్ వేసుకోవచ్చు, నచ్చినట్టు ఉండొచ్చు. కానీ సర్పము ఆత్మ ఏం చేస్తుందంటే కంట్రోల్లో తెచ్చుకుంటుంది అనమాట. హల్లెలూయా. కొంతమంది జీవితంలో చూస్తే తాగుడు అనే కంట్రోల్, అది లేకపోతే ఉండలేడు. పేకాట కంట్రోల్. అప్పులు చేయటం సర్పం ఆత్మ. హల్లెలూయా. తర్వాత మూడో విషయం చూస్తే తారుమారు చేయటం. తారుమారు అయిపోతూ ఉంటారు. హల్లెలూయా. తప్పుడు సమాచారం ఇస్తూ ఉంటారు. మనం యథార్థంగా ఉంటాము, మన గురించి కొంతమంది తప్పుడు సమాచారం ఇస్తారు, అబద్ధాలు చెప్తూ ఉంటారు. అట్లా మన జీవితంలో జరుగుతున్నప్పుడు వారి లోపల సర్పం ఆత్మ ఉందని అర్థం. సర్పం వారి మీద పనిచేస్తూ ఉంది, అది అటాక్ చేస్తుంది మనకి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆదాం అవ్వని మనం చూసినప్పుడు అవ్వ దగ్గరకు వచ్చి సర్పం ఏం చెప్పిందంటే, ఇది నిజమా అని అడిగింది. ఏది నిజము అంటే, అగో ఆ పండును తింటే నువ్వు దేవుళ్ళ కంటే ఎక్కువ అవుతావంట. హల్లెలూయా. అవునా అని చెప్పి మ్యానిపులేట్ చేసింది అనమాట, తారుమారు చేసింది.
ఈ సర్పం ఆత్మ కూడా ఏం చేస్తుంది అంటే తారుమారు చేస్తుంటుంది. మన జీవితంలో కూడా ఒకటి అనుకుంటాం, ఒకటి చేస్తాం. అసలు ప్లానింగ్ ఉండదు, ముందు చూపు ఉండదు. కొన్ని చూస్తూ ఉంటే అంత డేస్ మొత్తం గడిచిపోతూ ఉంటాయి, కానీ ఆ లైఫ్ మాత్రం అట్లనే ఉంటుంది. అదంతా కూడా సర్పము ఆత్మ. హల్లెలూయా, చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత 4వ విషయం ఏంటంటే దయ్యం పట్టడం. కొంతమందికి దురాత్మలు పడుతూ ఉంటాయి, దుష్టశక్తులు పడుతూ ఉంటాయి. దురాత్మలు ఫీల్ అవుతూ ఉంటారు, బాడీలో ఏదో ఉన్నట్టు, ఏదో కనిపిస్తున్నట్టు. ఇవంతా కూడా సర్పమాత్మ. బాగా కష్టాలు పడుతూ ఉంటారు, ఎప్పుడు చూసినా కష్టాలే. ఒక కష్టం తర్వాత ఇంకో కష్టం, ఇంకో కష్టం, ఇంకో కష్టం. సంతోషంగా ఉందామంటే ఉండదు, నైట్లలో నిద్ర రాదు, ఊకే ఇంట్లో గొడవలు, కొట్లాటలు. తర్వాత అందరి ఇంట్లో డబ్బు సంపాదిస్తారు, ఆ డబ్బుని ఆస్వాదించటం ఉండదు. ఇదంతా కూడా సర్పమాత్మ చేసే పని అన్నమాట. హల్లెలూయా, చాలా కష్టపడతారు, ఆ కష్టానికి ప్రతిఫలం ఉండదు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే 7th పాయింట్, బాగా పాములు కనిపించటం. కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన కళల్లో ఎక్కువ పాములు కనిపిస్తూ ఉంటాయి. పాముతో మాట్లాడినట్టు, పాముతో తరమబడినట్టు. హల్లెలూయా, చాలా పాముల గురించి బాగా కళలు వస్తూ ఉంటాయి. కుప్పలు కుప్పలు పాములు వచ్చి పడుతున్నట్టు, రియల్గా మనం ఏదో పాముతో పాటు ఉన్నట్టు, పుట్టలో ఉన్నట్టు ఎన్నో వస్తాయి అన్నమాట కళలు. ఇట్లా కళలో కూడా పాములు కనిపిస్తే కూడా సర్పము ఆత్మ నేను అటాక్ చేస్తుందని అర్థం. హల్లెలూయా. తర్వాత భయం, తెలియని భయం, భవిష్యత్తు గురించి భయం, ఫోన్ వస్తే భయం, భయంతో గుండెలో నొప్పి రావటం, గుండె అంతా భారం ఉండటం. హల్లెలూయా. ఇక చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతేనే నాకు ఈ భయం నుంచి విడుదల వస్తుంది అనేటట్టు ఉండటం. ఇవన్నీ కూడా సర్పము ఆత్మ యొక్క క్రియలు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ప్రియమైన వారులారా, మన జీవితంలో సర్పం ఆత్మ ఎట్లా పనిచేస్తుంది? చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, బాప్తిజం తీసుకున్న వ్యక్తి మీద సైతాన్ దయ్యం ఆవరిస్తుందా, ఆవరించదా? ఆవరిస్తుంది. యేసుప్రభు వారు తన శిలువ గురించి, తన చనిపోవటం గురించి మాట్లాడుతుంటే పేతుడు భక్తుడు వచ్చి అక్కడ ఏమంటాడంటే, ప్రభు ఆ శిలువ మరణం నీకు దూరం అగుదుగాక అంటాడు. అప్పుడు అన్నది పేతురు, యేసుప్రభు తిట్టింది సైతానా నా వెనుకకు పొమ్ము, నువ్వు చెప్తే నేనేం వినను అని ప్రభు చెప్తాడు. పేతురు నువ్వు నా వెనుకకు పో అని అనలేడు, సైతానా నా వెనుకకు పో అన్నాడు. ఈవెందో పేతురు యేసు ప్రభుతో చాలా దగ్గర ఉన్నాడు, కానీ పేతురు లోపల నుండి కూడా సైతాన్ మాట్లాడాడు. హల్లెలూయా. సైతాను శక్తి అనేది ఎవరితోనైనా మాట్లాడుతుంది, ఎవరి ద్వారా అయినా మాట్లాడుతుంది. దైవజనం ద్వారా కూడా సైతాన్ ఆవరిస్తుంది, డౌట్ ఏమీ లేదు. యూదా ఇస్కరియోతుకు సైతాన్ ఆవరించింది, రాయబడ్డది. సాతాను యూదా ఇస్కరియోతులో దూరేనని ఉంది. హల్లెలూయా. పస్కా విందు చేసే టైంలో ఆ రొట్టె ముక్క తిన్నప్పుడు సాతాను దూరిండంట. హల్లెలూయా. దూరిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయి యేసుప్రభుని పట్టించేస్తాడు ఆయన. చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే ఒక విశ్వాసి లోపల బాప్తిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మలో వచ్చి ఉంటాడు. ప్రాణం ఖాళీగా ఉంటుంది. ప్రాణం అంటే రక్తం. ఆ రక్తంలో దురాత్మ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు హల్లెలూయా హల్లెలూయా భయంకరమైన ఆవలింపులు రావటం, ఛాతీ లోపలికి వెళ్ళి ఏదో వెళ్ళిపోయినట్టు ఉండటం, బాడీ ఫ్రీ అయిపోవటం, ఇవన్నీ జరుగుతుంటాయి. హల్లెలూయా. అవన్నీ కూడా సైతాన్ శక్తులు వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఎవరికైనా సైతాన్ ఆవరించే ఛాన్స్ ఉంటుంది. అన్యులకి మనకి తేడా ఏంటంటే, అన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లీడింగ్ ఉంటుంది, అంటే దురాత్మల చేత వాళ్ళు నడిపింపబడతారు. మనకి లీడింగ్ అనేది ఉండదు, మనకి అటాక్ ఉంటుంది. హల్లెలూయా. మనకి అటాక్ ఉంటుంది, కానీ ఈ దురాత్మల నుంచి మనకి అంత డిస్టర్బెన్స్ ఉండదు. అన్యులకు ప్రభు నమ్మనులకు ఏముంటుంది అంటే లీడింగ్ ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ పైథాన్ స్పిరిట్, ఈ సర్పము ఆత్మ మన జీవితంలో ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దృష్టిని మళ్ళిస్తుంది అన్నమాట. హల్లెలూయా. ప్రేయర్ చేద్దామంటే ప్రేయర్ చేయబుద్ధి కాదు, బైబిల్ చదువుదామంటే చదవబుద్ధి కాదు. కొద్దిసేపు ప్రేయర్ చేయగానే బాడీ అంతా ఎట్లనో అయిపోతుంటుంది, పిచ్చిగా ఉంటుంది. అది ఆపకపోతే ఎట్లనో అయిపోయినట్టు ఉంటుంది, డైవర్ట్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా సర్పం ఆత్మ చేసే కథలు అన్నమాట. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం.
నెక్స్ట్ ఏంటంటే ఆరాధించకుండా చేస్తుంది. ఆరాధనను బిగబెడుతుంది అనమాట. అంటే నువ్వు ఆరాధన చేస్తున్నావు అని అంటే ఆ ఆరాధన చేయకుండా చేస్తుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆరాధన మన జీవితంలో లేకుండా చేస్తుంది. అంటే నువ్వు ఆరాధన చేస్తే అది వెళ్ళిపోతుంది, దాని శక్తి అనేది తగ్గిపోతుంది అని తెలుసు కాబట్టి ఈ సర్పమాత్మ ఏం చేస్తుంది అంటే ఆరాధన జరగకుండా చేస్తుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. నెక్స్ట్ మూడో విషయం ఏంటంటే ఈ సర్పమాత్మ మన జీవితంలో ఏం చేస్తుందంటే మన సాక్ష్యాన్ని చంపేస్తుంది. హల్లెలూయా. మన సాక్ష్యం, మనం దేవుని కోసం ఏదైనా చేద్దాము అని వెళ్ళినప్పుడు అది పడేస్తుంది అన్నమాట. అది మనకు ఎదురుగా పనిచేస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే దానికి భయం. ఇంకా నీ ద్వారా ఎంతమంది రక్షింపబడతారని. ఇప్పుడు కొంతమంది ప్రార్థనా పరులను సేవకులను చూడండి, వాళ్ళ సాక్ష్య జీవితం చాలా భయంకరంగా ఉంటుంది. వాళ్ళ భార్య కరెక్ట్గా ఉండదు, లేకపోతే వాళ్ళ పిల్లలు కరెక్ట్గా ఉండరు, లేకపోతే వాళ్ళే కరెక్ట్ ఉండరు. మనం ఏం చేస్తామంటే ఆ పాస్టర్ అట్లున్నాడు అని అనుకుంటాం, కానీ అతనికి సర్ప సైతానం ఆవరించింది. అందుకే ఆయన జీవితం అట్లా అయిపోయింది. దాని కోసం మనం ప్రేయర్ చేయాలి. ఈ సర్ప సైతాను, సర్ప ఆత్మ ఏం చేస్తా అంటే మన సాక్ష్యాన్ని పోగొడుతుంది. తర్వాత నాలుగో విషయం ఏంటంటే మన విశ్వాసాన్ని నాశనం చేస్తుంది. విశ్వాసం లేకుండా చేస్తుంది. ఒకప్పుడు ఎంతో విశ్వాసం ఉంటుంది, తర్వాత మెల్లగా విశ్వాసం తగ్గిపోతుంది. హల్లెలూయా. చాలా భయంకరంగా పనిచేస్తుంది సర్పమాత్మ. హల్లెలూయా. మన విశ్వాసాన్ని తగ్గించేస్తుంది. ఎంత దేవుడు ఒక మేలు విన్నప్పుడు మస్తు అనిపిస్తుంది, కానీ పెద్దగా విశ్వాసం ఉండదు. తర్వాత ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే మన సౌండ్ని సైలెన్స్ చేసేస్తారు. ఒకప్పుడు మనము చాలా స్పీడ్గా యాక్టివ్గా ఉంటాం, దేవుని కోసం ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం. సడన్గా మెల్లమెల్లగా ఏమవుతుందంటే సౌండ్, వాయిస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఏం దేవుళ్ళే ఏం చేస్తారు, ఇవన్నీ కూడా సర్పమాత్మ పనిచేస్తాయి. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనలో ఉన్న ప్యాషన్ని చంపేస్తుంది. అంటే మనలో దేవుని మీద ఏదైతే అత్యాసక్తి ఉంటుందో, ఆశ ఉంటుందో, ఆ ఆశను మెల్లమెల్లగా చంపేస్తుంది. మనకి బాప్తిజం తీసుకున్నప్పుడు ఉన్నంత ఆశ తర్వాత మెల్లమెల్ల తగ్గిపోతుంటుంది. మనం మొదట్లో రక్షణలో వచ్చినంత సంతోషము మనలో ఉండదు. ఒకప్పుడు ప్రార్థన చేయాలి, సేవ చేయాలి, బైబిల్ 4 సార్లు చదవాలి, ఎన్నో ఉంటాయి. మెల్లమెల్లగా అది కట్ అయిపోతుంది. ఈ సర్పమాత్మ నీకు ఎగెనెస్ట్గా పనిచేస్తుంది. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ విషయం ఏంటంటే మన ప్రార్థన యొక్క బలిపీఠాన్ని నాశనం చేస్తుంది. నాశనం చేయకపోతే వాడు బతకలేడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మెయిన్ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సర్పమాత్మను మనం జయించాలి. ఈ సర్పమాత్మను మనం జయించకుండా మనము ఈ లోకంలో సక్సెస్ఫుల్ లైఫ్ బతకలేము. హల్లెలూయా. దేవునిలో గట్టిగా నిలబడాలన్నా, మనం ఆశీర్వదింపబడాలన్నా ఈ పైథాన్ స్పిరిట్ అనేది ఉంటుంది. ఇది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, ఇది ఎప్పుడైతే మనని విడిచి పారిపోతుందో మన జీవితంలో వెంటనే కార్యాలు జరుగుతాయి. ఇది పెళ్ళిళ్ళు చేయడానికి ఇవ్వదు, పిల్లలు పుట్టడానికి ఇవ్వదు, సరైన ఉద్యోగం చేయనీయకుండా చేస్తుంది. తర్వాత ఇంట్లో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఎన్ని పైసలు వచ్చినా ఖర్చు అయిపోతుంది. ఎందుకు ఖర్చు అయిపోతున్నాయో తెలియదు. అప్పులు లేనోనికి అప్పులు పుట్టించేస్తుంది, తెలియని భయం పుట్టిస్తుంది. మొత్తానికి దేవునికి దూరం అయిపోవాలి. దౌర్భాగ్యమైన జీవితంలో నువ్వు బ్రతకాలి. హల్లెలూయా. పైథాన్ని తెలుగులో ఏమంటారు అంటే కొండ చిలువ అంటారు. ఈ కొండ చిలువ అనే పాముకి విషం ఉండదు, కానీ చాలా పవర్ ఉంటుంది. ఇది ఆహారాన్ని సమకూర్చినప్పుడు ఏం చేస్తుంది అంటే మెల్లగా అట్రాక్ట్ చేస్తుంది. ఎలకనో పిల్లినో ఏదో ఒక దాన్ని అట్రాక్ట్ చేసి దాన్ని పట్టుకుంటుంది, దాన్ని బిగబెడుతుంది. బిగబెట్టేసరికి ఇప్పుడు ఒక మనిషి ఉంది అనుకో, మనిషిని కూడా బిగబెడుతుంది. కొండ చిలువ పాములు చాలా పెద్దగా ఉంటాయి. అది బిగబెట్టినప్పుడు ఏమవుతుంది అంటే బోన్స్, బాడీలో ఉన్న బోన్స్ కూడా పిండి అయిపోతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అట్లనే ఈ పైథాన్ స్పిరిట్ అనేది ఏం చేస్తుంది అంటే మెల్లమెల్లగా మనము ఇంకా దౌర్భాగ్యమైన స్థితిలో పోతూనే ఉంటాం, కానీ డెవలప్మెంట్ మాత్రం కాము. కిందికి పోతూనే ఉంటాం, డౌన్ అయిపోతూనే ఉంటాం. హల్లెలూయా. రేపు బాగవుతామేమో, ఎల్లుండి బాగవుతామని చూస్తే వెనకాల చూసుకుంటే ఏముండదు. జనవరిలో కొంచెం మంచిగా ఉంటాం, ఫిబ్రవరిలో తగ్గిపోతుంది, మార్చిలో ఇంకా ఏప్రిల్లో ఇంకా కిందికి వెళ్ళిపోతాం. మనకు తెలియకుండా ఒక ఊబిలో మనం వెళ్ళిపోయినట్టు ఈ పైథాన్ స్పిరిట్
ఈ సర్పపు ఆత్మ ఏం చేస్తుందంటే ఒక మనిషిని చాలా భయంకరంగా నాశనం చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఆ సర్పం ఆత్మ నుంచి మనము విడుదల పొందాలి, విడుదల చేయాలి. ఇప్పుడు మనం చూస్తే దీన్ని విడుదల పొందాలి, దీంతో మనం డీల్ చేయాలి. ఈ సర్పం ఆత్మను డీల్ చేయాలంటే సర్పం ఆత్మను మనం గద్దించాలి. బైబిల్ ఏముందంటే అపవాదిని ఎదిరించండి, వాడు మీ ఎదుట నుండి పారిపోతాడు అన్నాడు. సర్పం ఆత్మ చాలా భయంకరం, చాలా శక్తివంతమైనది. కానీ సర్పం ఆత్మ కంటే బలమైన వాడు, బలవంతుడు మన లోపల ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువు వారు ప్రతి సైతాన్ని గద్దించిండు. మనం కూడా సైతాన్ శక్తిని గద్దించాలి. యేసు నామంలో పో అని చెప్పాలి. హల్లెలూయా. పలకాల. నమ్ముట నీ వలనైతే నమ్ము అని సమస్తం సాధ్యం. ఈ కొండపై సముద్రంలో పడు అని పలుకుతే పడటమే, ఇంకా వేరేది ఏమీ లేదు. చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. తర్వాత రెండో విషయం ఏంటంటే యేసు రక్తాన్ని మనం ఉచ్చాటన చేయాలి. యేసు రక్తంలో చాలా పవర్ ఉంది. ఎప్పుడైతే యేసు రక్తమే జయం, యేసు రక్తం అని అంటామో సైతానికి విపరీతంగా భయం అవుతుంది. ఎందుకంటే యేసు ప్రభు వారు సిల్వలోనే సైతాన్ని జయించాడు. వాడి యొక్క అపజయం అంతా కూడా అక్కడ కనబడుతుంది. నువ్వు యేసు రక్తం అన్నావు అనుకో భయం అవుతుంటుంది దానికి. నేను సేవకు వచ్చిన తొలి దినాల్లో ఎవరికైనా దయ్యం పట్టినప్పుడు సిలువకు సంబంధించిన పాటలు పాడేటోడిని. ఆ పాటలు పాడుతూ ఉంటే యేసు రక్తం అని పాట పాడుతుంటే సైతాన్ పట్టిన మనిషికి ఇంకా గాబర్ అవుతుండే, పిచ్చిగా ఉంటుండే వాళ్ళు. అమ్మో వదిలేండి, ఆ పాట ఆపేయండి, ఆ పాట ఆపేయండి, మేము కాలిపోతున్నాం అనేటోళ్ళు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన అప్పుడు అర్థమైంది నాకు, అరే యేసు రక్తం పాటలో చాలా పవర్ ఉందిరా నాయన అని. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వారా ఎప్పుడు కూడా యేసు రక్తమే జయం అనాలి. యేసు నామమే జయం. సర్పమాత్మ నాలోంచి తొలగిపో యేసు నామంలో, యేసు రక్తంలో. నువ్వు నా మీద పని చేయదు, యేసు నామంలో వెళ్ళిపో అని చెప్పాలి. యేసు రక్తం ఉంది నాలో, యేసే రక్తం పారుతుంది, యేసే రక్తం నీ మీద వేస్తున్నా అని చెప్పాలి. హల్లెలూయా. నెక్స్ట్ విషయం ఏంటంటే మన విశ్వాసంతో కూడిన మాటలు. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే ఈ సర్పం ఆత్మ చేత చాలామంది శోధించబడ్డారు. వాళ్ళందరూ లిస్టులో వచ్చారు. ఆ లిస్టులో ఎక్కటానికి, విశ్వాసమైన లిస్టులో వాళ్ళు రావటానికి కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా మెయిన్ ఏం చేసినారు అంటే దేవుని మీద విశ్వాసం పెట్టి. మనం ఎన్ని పాపాలు చేసినా, దేవునికి ఎంత దూరం ఉన్నా, మనలో విశ్వాసం కానీ ఉంటే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాం. ఈ సైతాన్ అనేది దేవుని మీద విశ్వాసం పెట్టినప్పుడు అది తొలగిపోతుంది అన్నమాట. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. అందుకే మనం ఎప్పుడు కూడా మనం పాజిటివ్ వర్డ్స్ చెప్తూ ఉండాలి. నా అప్పులు తీరిపోతాయి, నేను దేవునిలో నిలబడతా, సైతాన్ ఏం చేయదు, నాకున్న బంధకాలు తెగిపోతాయి, నేను బాగా అయిపోతా. ఇట్లాంటి మాటలు చెప్పడం చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ సైతాన్ని మనము ఇబ్బంది పెట్టాలా, మనం శోధించాలా. ఎలా శోధించాలి అంటే ఈ సైతాన్ని ఏం చేస్తుందంటే మనకి ఫ్రస్ట్రేషన్ తీసుకొస్తుంది, కోపం తీసుకొస్తుంది, మనని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అంటే ఒక వ్యక్తి లోపల నుండి మన మీద అటాక్ చేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే దానికి కోపం వచ్చేటట్టు మనం ఏం చేయాలంటే ప్రశాంతంగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి. హల్లెలూయా. అంతే, అది పడిపోతుంది అంతే. ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పి మనం టెన్షన్ పడిపోయి మనం ఆగమాగం అయిపోయినాం అనుకో, అది గెలిచినట్టు అవుతుంది. సైతాన్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని శోధనలను తీసుకొస్తుంది మన దగ్గర. ఆ శోధనకు మనం గురి అయిపోయినాం అనుకో, వీడు ఈ శోధనకి పడుతున్నాడు అని చెప్పి దాన్ని ఇంకా పెంచుకుంటూ పోతుంది. కానీ ఆ శోధన వచ్చినప్పుడు మనము ఓపిక కలిగి ఉన్నప్పుడు, మనం జయించినప్పుడు వాడు కూలిపోతాడు అన్నమాట. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే ఒక ఎగ్జాంపుల్, ఒక ఆఫీస్లో మనం పని చేస్తున్నాం, ఆఫీస్లో బాసు మనని ఇబ్బంది పెడుతున్నాడు, మనం తిడుతున్నాడు, మనల్ని చాలా ఘోరంగా హింసిస్తున్నాడు. ఆ టైంలో నువ్వు ప్రశాంతంగా ఉన్నావు అనుకో, ఆ టైంలో నువ్వు ఓపిక కలిగి ఉన్నావు అనుకో, నువ్వు భరిస్తూ ఉన్నావు అనుకో, వారిలో ఉన్న ఆ సర్పమాత్మకి భయం అవుతుంది, అది తారుమారే వెళ్ళిపోతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం.
తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సర్ప ఆత్మను బయటికి పంపించాలి మనం. ఎలా బయటికి పంపించాలి? ఒక దొంగ ఉన్నాడు. ఒక దొంగకి మనం బతిమలాడితే పోడు, వాడిని తిడితే, వాడిని గద్దిస్తే, వానితో యుద్ధం చేస్తే పోతాడు. హల్లెలూయా. ఈ సర్పం ఆత్మతో యుద్ధం చేయాలంటే బెస్ట్ ఏంటంటే అన్య భాషలు మాట్లాడతారు. దాని గురించి చాలా లాస్ట్లో నేను చెప్తాను. ఏసునామములో పో సైతానా, ఏసునామములో బయటికి రా. దాన్ని ఎప్పుడు బయటికి పంపిస్తూనే ఉండాలి. ఒక పాము ఇంటి లోపల వచ్చినప్పుడు పాము లోపల ఉన్న గుణం ఏంటంటే నువ్వు దానికి ఎంత పాలన్నా పోయి, ఎన్ని గుడ్లన్నా ఇయ్యి, టైం వస్తే నిన్నే గార్చేస్తుంది. ఈ సర్పం ఆత్మ కూడా చాలా డేంజర్. హల్లెలూయా. ఇది ఏం చేస్తుంది అంటే మనతో ఫ్రెండ్షిప్ చేసి మనతో హ్యాపీగా ఉండి మననే కాటేస్తుంది అనమాట. పాము లోపల ఉన్న ఇంకో గుణం ఏంటంటే తన గుడ్లు తనే పొడుచుకొని తింటుంది. తన పిల్లలు అయ్యే ముందు ఆకలి వేస్తే దానికి మైండ్ పాడైపోతే పొడుచుకొని తినేస్తుంది అంతే. సర్పం యొక్క తత్వం ఏంటంటే వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి. నేనే ఉండాలా, నాదే ఉండాలా, నేను చెప్పిందే కరెక్ట్. మన జీవితంలో కూడా ఇట్లాంటి కొంతమంది ఉంటారు. వాళ్ళంతా కూడా ఈ సర్పం ఆత్మ చేత నడిపింపబడుతున్న వ్యక్తులు. హల్లెలూయా. వారిని జయించాలంటే మనం ప్రార్థన చేయాలా. వారిలో ఉన్న సర్పపు ఆత్మ యేసునామములో బయటికి రా అని చెప్పాలి. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పరిశుద్ధ ఆత్మను మనం ఆహ్వానించాలి. మన జీవితంలో మనం ఏం చేస్తామంటే మనకు వచ్చే ప్రాబ్లమ్స్కి మనం బయటికి రావడానికి మన మైండ్ ఉపయోగిస్తాం. ఆ ప్రాబ్లమ్స్ పోవాలి. ఎందుకంటే మన వల్ల ప్రాబ్లమ్స్ కాలేదు, సైతాను సర్పం ఆత్మ తెచ్చి నీకు ప్రాబ్లం పెట్టింది. దాంతో డీల్ చేయాలంటే నీ వల్ల కాదు. హల్లెలూయా. నువ్వు చేయాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ మీద లీడింగ్ ఉండాలి. పరిశుద్ధాత్మ మీద నువ్వు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా సర్పము ఆ చీకటి శక్తి అనేది వెళ్ళిపోతుంది. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒకరోజు నేను ప్రార్థన చేస్తుంటే ఒక ఆమెకు దయ్యం పట్టింది. ఆ దయ్యం బయటకు వచ్చింది. ఎంత చేసినా దయ్యం పోతూనే లేదు. నాకు చాలా టైం అయిపోయింది. అప్పుడు నేను దేవుని అడిగిన ఏం చేయాలా ప్రభు అని. ఆమె చేతికి ఉంగరం ఉందా తీసే అన్నాడు. ఆ ఉంగరం తీయంగానే సైతాన్ వెళ్ళిపోయింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీద మనము ఆధారపడినప్పుడు ఏమవుతుందంటే దేవుణ్ణి మనం అడిగినప్పుడు ఏమవుతుందంటే పని ఈజీ అయిపోతుంది. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో దేవుని ఒక ఆత్మను మనం ఆహ్వానించాలి. ప్రభా నువ్వు నాతో ఉండు, నాతో మాట్లాడు, ఏదో ఒకటి చెప్పు అని మనం అడగాలి. హల్లెలూయా. తర్వాత లాస్ట్ ఏంటంటే ప్రార్థన చేయటం. ఇది అన్నిటికంటే హైలైట్ అన్నమాట. చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రార్థనా జీవితం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రార్థన చేయకుండా చేస్తుంది ఈ సర్పమాత్మ. అందుకే బెస్ట్ ఏంటంటే అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే హల్లెలూయా దురాత్మల కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. నువ్వు ఇంగ్లీష్లో ప్రేయర్ చేయి, తెలుగులో ప్రేయర్ చేయి, మరాఠీలో ప్రేయర్ చేయి, దురాత్మలకు అర్థమవుతుంది, అది వచ్చి అడ్డగిస్తుంది. అదే అన్య భాషలో నువ్వు ప్రార్థన చేస్తే దానికి అర్థం కాదు, దానికి కన్ఫ్యూజన్ వస్తుంది. ఒక దురాత్మకే కాదు, ఒక మాంత్రికుడు మంత్రాలు చదువుతుంటే అతను కూడా నత్తి వస్తుంది, అతనికి కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే అన్య భాషల్లో అంత పవర్ ఉందన్నమాట. ఒక వ్యక్తి అన్య భాషలు మాట్లాడినప్పుడు పరలోకం అంతా కంపిస్తుంది, ఆత్మలోకం అంతా కంపిస్తుంది. ప్రపంచంలో ఎన్ని దుష్ట శక్తులు అని, ఎన్ని దురాత్మ శక్తులు నీ ముందర నిలబడినా అన్య భాషలు మాట్లాడే వ్యక్తిని కొట్టలేవు. అన్య భాషలు అంత పవర్ ఉందన్నమాట. హల్లెలూయా. జాన్ జీ లేక్ అని ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. 38 years బ్రతికిండు ఆయన. ఆమె దగ్గర ఒక పేషెంట్ వస్తే చాలా దూరం నుంచి ఇలా చేయి చూపించిండు అంతే. ఆమె పడిపోయింది, మంచిగా అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది. రాత్రి 12 గంటలకు ఏమైందంటే భయంకరంగా కడుపులో భయంకరమైన వేడి వస్తుంది, కాలిపోతుంది, దగ్ అని కాలిపోతుంది. ఆమె ఏం చేసిందంటే వెంటనే ఆమె బట్టలు చింపేసింది. అద్దం ముందలపై ఆమె బట్టలు చింపిస్తే ఆమె కడుపు దగ్గర ఒక మనిషి చేతి ఫింగర్ ప్రింట్ పడ్డదన్నమాట. హల్లెలూయా. మామూలుగా మనం ఒక జిరాక్స్ తీస్తే ఎట్లా వస్తుందో అట్లా ఫింగర్ ప్రింట్ మొత్తం చేతి రేఖలతో పడ్డాయి. అది ఎవరిది అంటే జాన్ జీ లేక్ గారిది. హల్లెలూయా. ఆమె ఆశ్చర్యపోయింది. మళ్ళీ ఆయనకి ఫోన్ చేస్తే ఆయన మళ్ళీ ప్రార్థన చేస్తే అది తగ్గిపోయింది. ఎందుకు అట్లా జరిగింది? అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ జాన్ జీ లేక్ అనే దైవజనుడు ఎప్పుడు చూసినా భాషలు మాట్లాడుతూనే ఉంటాడు. హల్లెలూయా. దాదాపుగా 1,000,000 మందిని బాగు చేసిండు ఆయన.
సాక్ష్యం చెప్పడానికి పబ్లిక్ సరిపోలేదు, లెటర్స్ రాసిరనమాట. ఆయన రాసిన పుస్తకంలో నేను ఎక్కువ స్వస్థతలు చేయడానికి కారణం మేము ఎక్కువ అన్య భాషల్లో మాట్లాడుతున్నామని చెప్పింది. హల్లెలూయా, చాలా ప్రాముఖ్యమైన విషయం. స్మిత్ విగిల్స్వర్త్ అని ఒక గొప్ప దైవజనం, ఆయన జీవితం మొత్తంలో 26 చనిపోయిన శవాన్ని లేపిండు ఆయన. వాళ్ళ భార్య శవాన్ని కూడా లేపిండు ఆయన. హల్లెలూయా. నత్తి మాట్లాడతాడు ఆయన. ఎవ్రీ 15 నిమిషాలకు బైబిల్ చదువుతాడు ఆయన. ఎవ్రీ అరగంటకు ప్రార్థనలో ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఎవ్రీ 10 నిమిషాలకు దేవుని దగ్గర నుంచి ఏదో మెసేజ్ తెచ్చుకుంటూ ఉంటాడు. చాలా గొప్ప అనాయింటెడ్ పర్సన్ ఆఫ్ గాడ్. ఆయన చేసిన అద్భుతాలు స్వస్థతలు అంతా ఇంత కావు, జస్ట్ ప్లంబర్ అనమాట ఆయన. వాళ్ళ భార్య కొంచెం బైబిల్ చదువుకొని వాళ్ళ భార్య ఆయనకు యేసుప్రభు గురించి చెప్తే మారిన వ్యక్తి ఆయన. ఆయన ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో, ఎప్పుడైతే అన్య భాషల మీద ఫోకస్ చేసిండో, కథం లైఫే చేంజ్ అయిపోయింది. హల్లెలూయా. అసలు ఆయన జీవితంలో ఆయన చేసిన అద్భుతాలు ఎవరు చేయలేకపోయాడు. హల్లెలూయా. నీ సీక్రెట్ ఏందని అడిగితే అన్య భాషలు అన్నారు. డీజెస్ దినకరన్ గారు ఒక ఇంటర్వ్యూలో అడిగిరు ఆయనకి, మీ సీక్రెట్ ఏం సార్? అన్య భాషలు అన్నారు. డీజెస్ దినకర్ అనే వ్యక్తి చాలా పవర్ఫుల్. అసలు ప్రవచనాలు చెప్పడం మొదలు పెడితే అసలు ఎవడు ఆయనని కంట్రోల్ చేయలేడు అనమాట. ఫట పేర్లు, ఊర్లు, ఇంటి పేరు అన్నీ చెప్తాడు. ఇండియాలో ఫస్ట్ పేర్లు చెప్పి పిలిచింది డీజెస్ దినకరన్ గారే. అమెరికాకు పోయి అమెరికాలో ఉన్న ప్రజల పేర్లు పెట్టి పిలిచిండు ఆయన. నీ పేరు ఇది సిస్టర్, నువ్వు బయటికి రా, నువ్వు స్టేజ్ మీద దేవుడు నేను ఇట్లా చేయబోతుండు, నీ ఇంటి పేరు ఇది. హల్లెలూయా. మీ సీక్రెట్ ఏంటంటే అన్య భాషలు, చాలా ప్రాముఖ్యం. ఎస్కే ఫ్రాన్సిస్ గారు బెరాకాలో గ్రేట్ ప్రాఫిట్ మ్యాన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దాదాపు రోజుకి 8 గంటలు అన్య భాషలు మాట్లాడతారు. చాలా పేద కుటుంబంలోంచి వచ్చారు. మొత్తం 10 మంది అన్నదమ్ములు వాళ్ళు. 2 అన్నదమ్ములు, 8 మంది 7 మంది అక్క చెల్లెలు. వాళ్ళ అమ్మ టీచర్, ఇంకా బతికే ఉంది. వాళ్ళ నాన్న 94 years ఉన్నప్పుడు చనిపోయాడు. ఈయనకు దాదాపుగా ఒక 70 ఏళ్ళు వరకు ఉంటాయి. చాలా ఆస్తి వచ్చింది. హల్లెలూయా. 13 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రభువుని నమ్ముకున్నాడు ఆయన. 16 సంవత్సరాల్లో ఆత్మ పొందుకొని భాషలు మాట్లాడడం మొదలుపెట్టాడు. దాదాపుగా 55 దేశాలు తిరిగిండు ఆయన. హల్లెలూయా. ఇండియా మొత్తాన్ని చుట్టేసిండు. గొప్ప దైవజనుడు. ఇప్పుడు ఇండియాలో ఎవరైనా చర్చ్ పెడితే ఎస్కే ఫ్రాన్సిస్ గారి దగ్గర వచ్చే జనాలు ఎవరి దగ్గర రారు. కానీ దేవుడు ఆయనకు అది చెప్పలే, ఆయన అది చేయలేడు. ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే వ్యక్తులను లేపాలని ఆయనది ఒక భారం, దానికోసం నిలబడ్డాడు ఆయన. ఆయన పొద్దున్న లేచి రాత్రి వరకు భాషల మీదనే ఉంటాడు ఆయన. కూర్చున్న భాషలు, నిలబడిన భాషలు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన ఈ అన్య భాషలు అనేది మనం ఎప్పుడైతే ఉపయోగిస్తామో అక్కడ పైతాన్ ఆత్మ ఉండని, లేకపోతే లూసిఫర్ ఆత్మ ఉండి, ఏదో అది పటాపంచలు అవ్వాల్సిందే. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి డైలీ లైఫ్లో వంట చేస్తూ, దాని తర్వాత బట్టలు మడత పెడుతూ, ఏదైనా చేయండి, భాషలు మాట్లాడండి. మీ లోపలికి ఏదో ఒక కదలింపు వస్తుంది, ఏదో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అదే వెళ్ళిపోవాల్సిందే, అది నాశనం అయిపోవాల్సిందే. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, ఈ పైథాన్ స్పిరిట్ని మనం జయించాలంటే మనం దాన్ని గద్దించాలా. యేసు రక్తాన్ని ఉచ్చాటనం చేయాలా. ప్రార్థనలో చాలా పవర్ ఉంటుంది, దాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ప్రార్థనతో దాన్ని గద్దించాలా. విశ్వాసంలో ఉండాలి, విశ్వాసపు మాటలు పలకాల. హల్లెలూయా. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి. గలిబిలి అవుతున్నప్పుడు సైలెంట్గా ఉండాలి. హల్లెలూయా. అది అక్కడ దానికి దెబ్బ తాకుతుంది. హల్లెలూయా. తర్వాత ఏంటంటే దాన్ని బయటికి పంపించాలి. పరిశుద్ధాత్మను ఆహ్వానించాలి, ప్రార్థనలో గడపాలి, భాషలు మాట్లాడాలి. ఈ విధంగా ఉన్నప్పుడు ఈ పైథాన్ స్పిరిట్ని మీరు జయించగలుగుతారు. పెద్ద కష్టం ఏమి కాదు. హల్లెలూయా. మీరే కాకుండా ఇతరులను కూడా మీరు విడుదల చేయగలుగుతారు. కాబట్టి నా లోపల ఉన్న సర్పము ఆత్మ, సర్పము శక్తి యేసునామములో బంధిస్తున్నా అని చెప్పాలి. యేసునామములో బయటికి రా అని చెప్పాలి. కొంతమందికి పెళ్ళిళ్ళు అవుతలేవు, పిల్లలు పుడతలేరు, సరైన ఉద్యోగం వస్తలేదు, ఇంట్లో అంత కన్ఫ్యూజన్, డిస్టర్బెన్స్ ఉందంటే ఖచ్చితంగా అక్కడ సర్పం ఆత్మ ఉంది. హల్లెలూయా. బాప్తిజం తీసుకున్న వ్యక్తులకు కూడా అటాక్ చేస్తుంది. పేతురు భక్తునికి అటాక్ చేసింది, యూదా ఇస్కరియోతుని అటాక్ చేసింది. హల్లెలూయా. పౌలు భక్తుని కూడా అటాక్ చేసింది, దావీద్ భక్తుని కూడా అటాక్ చేసింది. దావీద్ అన్నాడు, నాకు భయం అవుతుంది అన్నాడు.
ఆయన రాజుకి ఎందుకు భయం ఉంటుంది? మంత్రాలు ఎఫెక్ట్ అయినాక అయ్యింది. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఏ భక్తుడే ఉండొచ్చు, ఎవరికైనా అటాక్ అవ్వచ్చు. హల్లెలూయా. కానీ మనం విశ్వాసంలో అలర్ట్గా ఉన్నప్పుడు వాటిని జయించగలుగుతాం. మంచిది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.